మీకు రైస్ అంటే బాగా ఇష్టమా? కానీ డయాబెటీస్ ఉందని దాన్ని తినలేకపోతున్నారా? అయితే ఈ 4 సింపుల్ టిప్స్ మీకోసమే. హాయ్ అండి, నేను మీ డాక్టర్ మాధురి, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, జయశ్రీ డయాబెటిక్ అండ్ చిల్డ్రన్స్ క్లినిక్, సంగారెడ్డి. రైస్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల అది తినగానే మన బ్లడ్ షుగర్స్ అనేది చాలా స్పీడ్గా రేస్ అవుతాయి. ఈ స్పైక్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనకు రైస్తో ప్రాబ్లం ఏమీ ఉండదు. టిప్ నెంబర్ 1, మీరు రైస్ని ఎప్పుడు ఎంప్టీ స్టమక్లో తీసుకోకండి. రైస్ కన్నా ముందు క్యారెట్, బీట్రూట్, కీరా కానీ లేదంటే ఏదైనా వెజిటబుల్ సలాడ్స్ కానీ తీసుకోండి. టిప్ నెంబర్ 2, రైస్ తినే ముందు దానిపైన నిమ్మరసం పిండుకోండి. దీంట్లో ఉండే యాసిడ్ కంటెంట్ వల్ల మీ షుగర్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. టిప్ నెంబర్ 3, వైట్ రైస్కి బదులుగా దంపుడు బియ్యం కానీ, బ్రౌన్ రైస్ కానీ, బాస్మతి రైస్ కానీ తీసుకోండి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. టిప్ నెంబర్ 4, 1 కప్ రైస్ తీసుకుంటే 1 కప్ కర్రీ తీసుకోండి. బాయిల్డ్ అండ్ కుక్డ్ వెజిటేబుల్స్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల మీ షుగర్ స్పైక్ అనేది తగ్గుతుంది. ఈ టిప్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.